హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్ సిరి పండు వ్లాగ్స్. మన ఛానల్ని ఎవరైతే ఫస్ట్ చూస్తున్నారో వాళ్ళైతే సబ్స్క్రైబ్ చేసుకోండి. మేము సిద్దిపేటలో ఉన్న కొమ్మటి చెరువుకి అయితే వెళ్ళాము. ఈ చెరువు చుట్టూ ప్రదేశం అంతా పార్క్ లాగా అరేంజ్ చేశారు. ఇది సస్పెన్షన్ బ్రిడ్జ్, కొంచెం తీగల్లాగా కనిపిస్తుంది చూడండి. మేమైతే ఈవినింగ్ టైంలో వెళ్ళాము, పీస్ఫుల్గా ఉంది. ఈ ప్రాంతం చుట్టూ స్టాల్స్, ఫుడ్ స్టాల్స్, డ్రెస్సెస్ స్టాల్స్, జ్యువెలరీ స్టాల్స్ అలా అయితే పెడుతున్నారు సండే. అక్కడ చూడండి పెద్ద ఫ్లాగ్ ఉంది చూడండి. అక్కడ ఆడిటోరియం ఉంది, ఓపెన్ ఆడిటోరియం. ఇది వచ్చేసి బతుకమ్మ లాగా అరేంజ్ చేశారు కదా, దీన్ని బతుకమ్మ బండ అంటారు. బతుకమ్మ టైంలో ఇక్కడ బాగా సెలబ్రేషన్స్ బాగా చేస్తారు. ఊరందరూ వచ్చి ఇక్కడనే బతుకమ్మలు అయితే వేస్తారు. అక్కడ ప్రోగ్రామ్ కూడా అరేంజ్ చేస్తారు, డ్యాన్స్ ప్రోగ్రామ్స్, సింగింగ్ ప్రోగ్రామ్స్ అలా. ఆ రోజైతే చాలా పెద్దగా జరుగుతుంది బతుకమ్మ రోజు. నార్మల్ డేస్లో ఎప్పుడైనా విజిట్ చేయవచ్చు, వీకెండ్స్లో అయితే కొంచెం రష్గా ఉంటుంది. ఇది వచ్చి రూబీ నెక్లెస్ రోడ్డు. మార్నింగ్ టైంలో వాకింగ్కి కూడా ఇక్కడ వస్తారు. ఇక్కడ ఫుడ్ స్టాల్స్ ఇవన్నీ ఆ లోపల. ఈ రూబీ నెక్లెస్ లోపలికి వెళ్ళాలంటే టికెట్స్ అయితే ఉంటాయి. ఇక్కడ తీర ప్రాంతంలో కూర్చొని అందరూ స్నాక్స్ తినుకుంటూ ఎంజాయ్ చేస్తారు ఈవినింగ్ని. సండేస్లో అయితే చాలామంది వస్తారు. ఇది హైదరాబాద్ నుంచి 2 hours జర్నీలో ఉంది. ఇక్కడ సండే ఉమెన్స్ స్టాల్స్ కూడా పెడుతున్నారు. సండే మార్నింగ్ వచ్చేసి స్టార్టప్ మీటింగ్ కూడా ఈ ఏరియాలో జరుగుతుంది. ఇక్కడ మా పిల్లలు గార్డెన్ పైకి వెళ్ళి ఫొటోస్ దిగుతున్నారు. ఇవి వచ్చేసి సిలిండర్ లాగా ఉన్నాయి చూడండి, అవి అయితే లైట్స్. నైట్ టైంలో అయితే బాగా కనిపిస్తుంది. మేమైతే ఈవినింగ్ వెళ్ళాం కదా, ఈవినింగ్ టైంలో స్నాక్స్ తినుకుంటూ అలా వెదర్ని ఎంజాయ్ చేస్తుంటే ఉంటుంది ఫీలు, చాలా బాగుంటుందండి. అక్కడ కూర్చొని అందరూ ఎంజాయ్ చేస్తున్నారు కదా. మేమైతే రూబీ నెక్లెస్ రోడ్లోకి అయితే ఎంటర్ అయ్యాము. పర్ హెడ్ వచ్చేసి 20 రూపీస్. మార్నింగ్ అయితే 5 to 9 వరకు అయితే ఫ్రీయే ఉంటుందంట. ఈ ఏరియాకి వచ్చి అందరూ లోకల్ వాళ్ళు వాకింగ్ చేస్తారు, స్కేటింగ్ చేస్తారు, సైక్లింగ్ చేస్తారు. ఈ ఏరియాలో మెడిటేషన్ కూడా చేస్తారు. ఇక్కడ వెదర్ అయితే చాలా పీస్ఫుల్గా ఉంటుంది. నేచర్ని ఎంజాయ్ చేస్తూ వాకింగ్ చేస్తే చాలా బాగుంటుంది కదా. ఇక్కడ మా పిల్లలు అయితే పరుగులు తీస్తున్నారు. ఇంకా మేము వెళ్ళే సమయానికైతే ఎవరు ఎక్కువ మంది లేరు. తర్వాత అయితే చాలామంది వచ్చారు. ఇలా సన్సెట్లో వాకింగ్ చేస్తూ ప్రకృతిని ఎంజాయ్ చేస్తూ అలా వాక్ అయితే చేసాము మేము. అక్కడక్కడ ఇలా వ్యూ పాయింట్స్ అయితే ఇచ్చారు ఫొటోస్ తీసుకోవడానికి, వీడియోస్ తీసుకోవడానికి. ఇక్కడ ఫోటో షూట్ కూడా జరుగుతుంది. ప్రీ వెడ్డింగ్ షూటు, బర్త్డే షూట్స్, పోస్ట్ వెడ్డింగ్ షూట్స్ అయితే బాగా జరుగుతాయి. లోకల్ వాళ్ళు అయితే చాలామంది వస్తారు, చుట్టుప్రక్కల వాళ్ళు కూడా చాలామంది వస్తారు ఫోటో షూట్స్కి అయితే. అంటే విజిట్ చేయడానికి కూడా వస్తారు. చుట్టుపక్కల వాళ్ళైతే ఎంజాయ్ చేయడానికైతే చాలామంది వస్తూ ఉంటారు రెగ్యులర్గా. నైట్ టైంలో అయితే లైటింగ్స్తో చాలా బాగా కనిపిస్తుంది. ఈ రెడ్ లైట్స్కి సంబంధించిన అన్ని, లేజర్ షోకి సంబంధించిన లైట్స్ అలా ఉంటాయి. ఇక్కడ స్పీడ్ బోటు, స్లో బోటు కూడా అవైలబుల్ ఉంది. పర్ హెడ్ టికెట్ ఉంటుంది. ఇంకా ఇప్పుడు సమ్మర్ హాలిడేస్, సాయంత్రం టైం కాబట్టి చాలామంది అయితే వస్తున్నారు. ఈ గార్డెనింగ్ ఏరియా అంతా మెయింటైన్ చేయడానికైతే చాలామందే ఉన్నారు ఇక్కడ సైక్లింగ్ ఏరియా నేను వెళ్ళేది. మార్నింగ్ టైంలో ఇక్కడ సైక్లింగ్ అయితే చేస్తారు. సైక్లింగ్ చేస్తే పడ్డా కానీ దెబ్బలు తగలకుండా స్మూత్గా ఉందండి. ఇక్కడ వచ్చేసి గార్డెనింగ్ చాలా బాగుంది. చిన్న ఫ్లవర్స్ తోటి కలర్ఫుల్గా బాగుంది. ఈ గార్డెనింగ్ కూడా మెయింటైన్ చేయడానికి చాలా ఓపిక ఉండాలండి. చెరువు చుట్టూ ప్రదేశాన్నంతా ఒక గార్డెన్ లాగా చేశారు. ఇక్కడ వచ్చేసి ఇంకో వ్యూ పాయింట్. ఇప్పుడు ఇక్కడ నైట్ బయటికి వచ్చేసాము, కాసేపు అక్కడ స్పెండ్ చేసి తర్వాత లైట్స్తో అయితే ఇలా కనిపిస్తుంది. పక్కకైతే నైట్ గార్డెన్లోకి అయితే ఎంటర్ అయ్యాము. ఇక్కడ లైట్స్తో, సాంగ్స్, మ్యూజిక్ సౌండ్స్తో, డీజే సౌండ్స్తో అయితే ఇలా అరేంజ్ చేశారు లైట్స్ అన్నింటినీ, లేజర్ లైట్స్ తోటి. ఇంకా కాసేపటి తర్వాత బయటికి వచ్చాము. ఇక్కడ ఉంది చూడండి
ఇది వచ్చేసి సస్పెన్షన్ బ్రిడ్జ్. ఆ బ్రిడ్జ్ చుట్టూ లేజర్ లైట్స్ అయితే వెలుగుతున్నాయి చూడండి. ఈ సస్పెన్షన్ బ్రిడ్జ్ ఎక్కితే ఇక్కడ నుంచి అటు సైడు చెరువుకి ఇటు నుంచి అటువైపు వెళ్ళొచ్చు. చెరువు పై నుంచే. మేము వెళ్ళింది సండే కాబట్టి ఆ రోజైతే చాలామంది వచ్చారు. నైట్ అయినాక చీకట్లో కాబట్టి వీడియో అంతా సరిగా రాలేదు. ఇప్పుడు ఇక్కడ చిల్డ్రన్స్ ఆడుకోవడానికి పార్క్ లాగా ఉంది, గేమ్ జోన్ లాగా ఉంది. ఇక్కడ అందరూ వచ్చి ఫుడ్ ఎంజాయ్ చేస్తున్నారు. పిల్లలు వాళ్ళ గేమ్స్ వాళ్ళు ఆడుకుంటున్నారు. పెద్దవాళ్ళు వాకింగ్ చేస్తూ ఎంజాయ్ చేస్తూ ఫుడ్ తింటూ బాగా ఎంజాయ్ చేస్తున్నారు. పిల్లల్ని తీసుకొని బయటికి వెళ్ళడానికి ఒక మంచి వ్యూ పాయింట్ అంటే పిల్లలైతే ఈ గేమ్ జోన్లో అయితే చాలా బాగా ఎంజాయ్ చేశారు. సమ్మర్లో పిల్లల్ని బయటికి తీసుకురావడానికి ఒక మంచి ప్రదేశం అండి ఇది. నైట్ ఇక్కడ లేజర్ షో కూడా జరుగుతుందండి. కానీ దానికి కొంచెం టైమింగ్స్ అనేది అరేంజ్ చేశారు. హాఫ్ అన్ అవర్కి ఒక షో. డైలీ 3 షోస్ 2 షోస్ ఉంటాయి. ఓకేనండి, ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి.